వద్దాను కొంచెం వెనక్కి గత నెల 15వ తారీఖున 168 వర్కుల్ని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 17 కోట్ల రూపాయలు ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము. ఆ వర్కులన్నీ కూడా ఆ రోజే శాసనసభ్యులు సేదరెడ్డి గారు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. 60 రోజుల లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 15 రోజులు ఈ శంకుస్థాపన అయింది. అయితే ఏదైతే 168 వర్కులు శంకుస్థాపన చేశామో ఆ వర్కులన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా, ఇన్ టైంలో జరుగుతున్నాయా అని ఒకసారి ఎక్కడికక్కడ స్థానిక కూటమి నాయకులతో స్థానిక ప్రజలతో కలిసి ఒకసారి పర్యటించాలని దానిలో భాగంగా ఈరోజు 22వ డివిజన్లో ఈరోజు చూడడం జరిగింది. ఇప్పటిదాకా ఏదైతే మనం 168 వర్కులు మనం శంకుస్థాపన చేసినామో ఇప్పటిదాకా 32 వర్కులు పూర్తి చేశాం. అదేవిధంగా 65 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. బ్యాలెన్స్ స్టార్ట్ చేయాల్సినవి 70 చిల్లర వర్కులు బ్యాలెన్స్ స్టార్ట్ చేయాలి. తప్పకుండా ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం ఈ 168 పనులను నాణ్యతతో అనుకున్న టైం ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు సేదరెడ్డి గారు కన్సర్న్ అధికారులందరితో కూడా దీనిపైన ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా గ్రౌండ్లో కూడా ఒకసారి తిరిగి చూస్తే క్వాలిటీ పరంగా కానీ ఇంకేదన్నా సమస్యలు ఉంటే ప్రజలతో నేరుగా మాట్లాడి ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి నాయకులతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో మనం ఈరోజు పర్యటించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడెక్కడైతే ఈ 168 వర్కుల్లో భాగంగా ఆయా డివిజన్లో పనులు జరుగుతున్నాయో ప్రతి డివిజన్లో కూడా పర్యటించడం జరుగుతుందని ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా రాబో రోజుల్లో కూడా తప్పకుండా ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు కానీ నేరుగా ఆఫీస్కి రావడం కానీ లేదంటే నేను కానీ శాసనసభ్యులు సేదరెడ్డి గారు కానీ ఆయా డివిజన్లో ఆయా గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ ఏ సమస్యలు చెప్పినా వాటిని కూడా అన్నీ కూడా ఏవైతే చేయగలమో తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని మీ అందరికి కూడా ప్రజల ద్వారా తెలియజేస్తూ ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ స్థానికంగా నాయకులు కానీ మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా మాకు తెలియజేయవచ్చు. చేయగలిగింది ఉంటే దాన్ని తప్పకుండా చేస్తామని తెలియజేస్తాం. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా మీకు వివరణగా అన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి ఈ యొక్క నెల్లూరు రూరల్ అయినటువంటి 22వ డివిజన్లో దాదాపు 4.5 కోట్ల దాకా వర్కులు శాంక్షన్ చేయడమే కాకుండా వాటన్నిటిని కూడా పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డికి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డికి మేమందరం కూడా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఏ సమస్య చెప్పినా కూడా ప్రజలకి వెంటనే స్పందించి వారికి సత్వర న్యాయం జరిగేటట్టు చేయటమే కాకుండా 4 రోజులు నైటు కరెంటు పోయి చాలా ఇబ్బందులు పడినప్పుడు ఉదయాన్నే పోయి సేదరెడ్డికి చెప్తే సాయంకాలం మీరందరూ రండి ఆ సమస్యను సాల్వ్ చేస్తారని మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఎస్సీ గారి కాడి నుంచి డిఈ గారిని ఏఈలు అందరినీ పిలిపించి ఆ రోజు నైట్ నుంచే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సమస్యను సాల్వ్ చేయడం, అంతేకాకుండా ఏ సమస్యను పెద్ద హాస్పిటల్ సమస్య కానీ ఏ సమస్యను కూడా తీసుకొని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది నాకు తెలిసి ఈ నెల్లూరు జిల్లాయే కాదు రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఈ విధంగా సమస్యలు సాల్వ్ చేసేవారు ఎవరూ లేరని నేను తెలియజేస్తున్నా.